అయోధ్యలో శ్రీరామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించడంతో హిందువుల శతాబ్దాల కల సాకారం అవుతుందని, ప్రతి ఇంటికి రాములోరి అక్షింతలు పంపిణీ చేయడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పట్టణంలో విస్తృత జల సంపద అభియాన్ పేరిట ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశంతో మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని పాలచెట్టు పంచముఖి హనుమాన్ దేవస్థానం నుండి ప్రధాన వీధుల గుండా మార్కెట్లోని వెంకటేశ్వర దేవస్థానం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు పట్టణంలోని మహిళలు మంగళ హారతులతో, కోలాటాలతో, భజన సంకీర్తనలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు, పురోహితులు అనంతచారి, కృష్ణకాంత్ ఆచార్యులు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరుతాయని, తలంబ్రాలు ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఆలయ విశిష్టత తెలిపి ఆహ్వాన పత్రం, అయోధ్య పూజిత అక్షింతలను, చిత్రపటాన్ని, కరపత్రాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకొని అయోధ్య శ్రీరామచంద్రుడు ఆహ్వానాన్ని స్వీకరించి జనవరి 22వ తేదీన అయోధ్య దీపావళి ప్రతి ఒక్కరూ వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో జనవరి 22న జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రతి దేవాలయాల కేంద్రంగా శ్రీరామనామ జపన భజనలు, సంకీర్తనలు, సత్సంగాలు, హోమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా అదే రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి ప్రతి దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో అలరించి దేవాలయ కేంద్రంగా గ్రామాలలో, నగరాలలో, పట్టణాలలో వాడవాడలా శోభయాత్ర నిర్వహించి అయోధ్య దీపావళిని జరుపుకోవాలని కోరారు. హిందువులందరూ అక్షింతల పంపిణీలో పాల్గొనాలని, అదేవిధంగా జనవరి 22న తమ ఇండ్ల ముందు దీపాలు వెలిగించి తలపై కొన్ని అక్షింతలు వేసుకోవాలని సూచించారు. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, హిందూ ధార్మిక సంఘాల సమన్వయంతో సాగుతున్న మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా గొప్ప అద్భుతమైనటువంటి పండుగ రాబోతోంది. ఏమిటి? రామచంద్రస్వామి యొక్క ప్రతిష్ట. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని గత కొన్ని వందల సంవత్సరాలుగా ప్రతి హిందూ కూడా కోరుకుతున్నటువంటి శుభ సందర్భం, మనం వేచి చూస్తున్నటువంటి శుభ సందర్భం, హృదయాలన్నీ కూడా ఉప్పొంగుతున్నటువంటి వేళ ఈ నెల 22వ తేదీన రామచంద్రస్వామి ప్రతిష్ఠించబోతున్నాడు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరగబోతోంది. మళ్ళీ రామరాజ్యం మనం అందరికీ కూడా రాబోతున్నటువంటి శుభ సందర్భంలో ప్రతి గడప గడపకి ఆ రాముడి యొక్క అక్షతలు అందాలని అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వారు అందరికీ కూడా ఆ అక్షతల్ని పంపిణీ చేయడానికి మన మందమరి పట్టణానికి కూడా వచ్చారు. మన రామచంద్రస్వామి ప్రతిష్ఠ జరుగుతుంది. ఎలా ఉండాలి? మనందరికీ పండుగ, మనందరికీ వేడుక, ప్రతి ఇంటికి కూడా అది ఎంతో ఉత్సాహమైనటువంటి పండుగ కనుక మందమరిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా కలిసి పంచముఖాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలుకొని వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు ఉత్సాహంగా, కోలాహలంగా, జెండాలతోటి, కోలాటాలతోటి, మంగళహారతలతోటి మహిళలందరూ కూడా ఈ యొక్క ఊరేగింపును, మహాశోభాయాత్రను కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి కూడా ఆ ప్రతి గడప గడపకి ఆ రాముడి యొక్క అక్షతలు రాబోతున్నాయి. అందరూ కూడా అక్షతలను తీసుకోండి, రామచంద్రస్వామి యొక్క ప్రతిష్టను సేవించండి. ఇప్పుడు కాకుండా మనకు ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు, ఇప్పుడు ఎవరు అయోధ్యకు రాకండి, ప్రతిష్ఠ అయిన తర్వాత రండి అని. దాన్ని అందరూ కూడా పాటించండి. ఇప్పుడు ప్రతిష్ఠ అయిందంటే రామచంద్రుడు మనవాడు, రామరాజ్యం రాబోతోంది. భారతదేశం గొప్ప స్థాయిని చేరుకోబోతుంది ప్రపంచంలో. అందరూ గర్వించదగ్గ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి ఒక పండగలాగా ఆ రోజును చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞాపన చేస్తూ జై శ్రీరామ్.